వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎంతమ్మ తారీఖు? 10వ తారీఖు. 10 ఏ నెల? జూలై. అంటే ఏ నెల మీకు నోటిఫికేషన్? ఆగస్టులోని మీకు నోటిఫికేషన్. ఆగస్ట్ 15th ఆన్వర్డ్స్. అంటే ఇప్పటి నుంచి ఎన్ని రోజులు ఉన్నాయి? ఆ నుంచి 45 రోజులు. కరెక్ట్గా మీరు గమనించండి. అంటే టైం ప్రకారం, షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్ జరుగుతుంది. మనం ప్రతిరోజు మన టార్గెట్ 1.25 అంటే 1.25 మార్కు ప్రతిరోజు మనం సాధిస్తే కానీ మన స్క్రీనింగ్ క్వాలిఫై కాలం. అంటే నియర్లీ 100 మార్కులు వస్తే మీరు ఈసారి అనుకున్నట్టు 1:100 ఆ రేషియో ఉండదు. 1:15 అంతే మీ రేషియో. రైట్, ఓకే. ఏదేమైనా కానీ జాగ్రత్త చదవండమ్మా. ఈరోజు ఏ టాపిక్ జరిగింది జాగ్రఫీలో? మృతికలు. ఇండియన్ మృతికలు అంటే భారతదేశ మృతికలు అంటే నేలలో అని చెప్పేసి అంటాం. అవునా కదా? ఈ టాపిక్ మీద సంపూర్ణంగా మీ ఎక్స్పర్టర్ అయినటువంటి ద లెజెండరీ ఫ్యాకల్టీ మన మురళీ సారు దీని మీద సమగ్రంగా కంటెంట్ తరహా ప్రశ్నలు, అవరోహణ క్రమం ఏంటి, మరి అదేవిధంగా జతపరచము, మరి అదే సరైనది సరిగా నేను రీసెర్చ్ చేసాం. ఏది మీ యొక్క ప్రీవియస్ టెట్ పేపర్ మీద స్కూల్ లెసన్స్ హాస్టల్ పేపర్ని చూస్తే లాస్ట్లో సరికాని పదం అన్నాడు. సరికాని వాక్యం. మనం సరికాని, సరైన ఒక సూర్యుడికి సంబంధించి, అదే కదా సార్ నేను చూసిందే మళ్ళీ బిడ్డ చూసాం. సూర్యుడికి సంబంధించి సరికాని అంశం ఏదని అన్నాడు. మనం సరికాని, సరి అయిన పదము ఇలాంటి మనం చూడం అక్కడ. ఎందుకనంటే సరి అయిన అక్కడికి వెళ్ళిపోవటం. కాబట్టి ఆ చిన్న యారోలోనే మనం బిడ్డ రాంగ్ పెడతాం, బాగా కష్టపడతాం. అదే నేను అంటున్నాను అమ్మా, మీకు మీ ఫ్యాకల్టీ ఓకేనా, అనుభవం, సుదీర్ఘ అనుభవం, 1000 మందిని 2 ఉద్యోగులుగా తయారు చేసిన అనుభవం కలిగినటువంటి మురళీ సారే మీ దగ్గరే ప్రత్యక్షంగా ఆయన మీకు పేపర్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. అంతా కూడా మీరు చూశారు. రైట్, ఓకేనా. ఏదేమైనా కానీ ఇక్కడ డైలీ టెస్ట్ అనేది 20 మార్కులే, కానీ ఆ మృతికులు అనే టాపిక్ మొత్తం కవర్ అవడం అనేది జరిగింది అనమాట. చూడు, ఇక్కడ ఎప్పుడు కూడా సార్ చెప్పినట్టు మీకు బిట్టు పడితే నల్లరేగడి మీద 100% పడుతుంది. అది మిస్ అయిందంటే ఎర్ర రేగడి నెలలే. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏ నెలలు ఉన్నాయి? మొన్న అడిగిన ప్రశ్నే కదా అది. ఇంకొకసారి అడిగిన ప్రశ్న, ఎర్ర నేగడి నెలలో అధికంగా పండించే పంట ఏది? పప్పుధాన్యం. అడిగిన ప్రశ్నే కదా అది. చూసారా? అంటే మీ సార్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లోనే నేను గమనిస్తా ఉన్నాను అక్కడ. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చెప్పేటప్పుడు సార్ యొక్క ఆలోచన ఎలా ఉంది ఏంటి, ఈ ఆలోచన ఎగ్జామినర్ ఆలోచన. ఎగ్జామినర్ నాడు పట్టుకొని ఎగ్జామ్ పేపర్ రచిస్తున్నటువంటి ఏకైక పేపర్ మన శ్రీ చైతన్యలో ఉంది. ఇంకా మీ ఇష్టం. అన్ని కూడా కంటెంట్ తరహా ప్రశ్నలే. ఇందులో ఈ ప్రశ్నల్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి వ్యక్తులను ఒకసారి మనం పిలుద్దాం. ఏ సులోచన, ప్లీజ్ వెల్కమ్, అన్నమయ్య జిల్లా. ఎయిర్పోర్ట్ మా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మరొక విజేత జి రేవతి, తిరుపతి జిల్లా, ప్లీజ్ వెల్కమ్. రైట్. సో మరొక విజేత ప్రజ్ఞ సురేష్, ఎరుగొడ్ మా కర్నూలు జిల్లా. ఎరుగొడ్ కమ్. అనంతపురం అనంతపురం. ఫస్ట్ సులోచన. చిన్న స్మాల్ గిఫ్ట్. రైట్ సార్, మీ చేతులు యువర్ ఎక్స్పర్టర్, ప్లీజ్ కమ్. రైట్, ఓకేనా సార్. సులోచనకి స్మాల్ గిఫ్ట్. ఓకే, రైట్. సో ఓకే రైట్. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్ మా అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, మరొక విజేత జీ రేవతి, ప్లీజ్ వెల్కమ్. సార్ ప్లీజ్ కమ్. అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఫస్ట్ నెక్స్ట్ మరొక విజేత సురేష్, జి సురేష్. లేదమ్మా. ఎస్ సురేష్, అనంతపురం జిల్లా. రైట్, కంగ్రాచులేషన్స్. రైట్,
సులోచన ఈరోజు మృత్తికలు అనే అంశం మీద మనకు డైలీ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్లో ఎగ్జామినర్ ఆలోచన ఎలా ఉంది, సార్ యొక్క ఆలోచన ఎలా ఉంది, నువ్వు కూడా గతంలో డిఎస్సి రాసుంటావు, అదేవిధంగా టెట్ రాసుంటావు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ రాసుంటావు. ఈ క్వశ్చన్ పేపరు ఎగ్జామ్లో జరుగుతున్న క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, అదేవిధంగా క్లాస్ వర్క్ ఎలా ఉంది, మరియు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ యొక్క సరళి ఎలా ఉంది నీ మాటల్లో. సార్ క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఇది చాలా అనలైటికల్ గానే ఉంది. మనము ఏదైనా కూడా కానీ ప్రతి ఒక్క పాయింట్ చదివి పెడితేనే మనం ఆన్సర్ అనేది చేయగలము. సార్ నాకు ముందు కూడా డిఎస్సికి అనేది కోచింగ్ తీసుకున్నాను. సార్ గురించి నాకు బాగా తెలుసు. సార్ ఎలా ఉంటది, ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తారు అని చెప్పేసి నాకు చాలా బాగా తెలుసు. అందుకోసమే నేను ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ వచ్చి ఇలా చదవడానికి రీజన్ సార్ సారే చెప్పచ్చు. రైట్. మేము మన ఇన్స్టిట్యూట్లో మీరు క్లాస్ వర్క్ 5కి అయిపోయినా కానీ అయినా కానీ ఇన్స్టిట్యూట్లో నైట్ అంతా కూడా చదివారు. నైట్ మీరు ఇక్కడే మన ఇన్స్టిట్యూట్లోనే కూర్చున్నారు. 9 దాకా మీరు చదువుతూనే ఉంటారు. ఎందుకంటే మేము ఆన్లైన్ స్టూడెంట్ చేస్తూ ఉంటున్నప్పుడు నైట్ అంతా చదివావు, కష్టపడారు. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్లో ఒక వాతావరణం అనేది మనకు కనబడింది. అవరోహణ క్రమం ఏంటి, మరి అదే జతపరచము, సరైనది ఏది, సరికానిది అనేది మొత్తం కరవటం అని జరిగింది. ఓకే మా, వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మరొక విజేత అవ్వాలని కోరుకున్నాము. నెక్స్ట్ మరొక విజేత మన ముందున్నారు. ఓకేనా? జి రేవతి. ఓకే మా రేవతి, నువ్వు కూడా హార్డ్ వర్క్ చేసావు, కఠోరమైన శ్రమ చేసావు. గత డిఎస్లో కూడా నీకు జస్ట్లో మిస్ అయ్యింది, కోచింగ్ తీసుకోలేదు. ఈసారి నువ్వు తీసుకున్నావు. రైట్ మా, ఇప్పుడు ఈరోజు కోచింగ్ పేపరు మరి అదేవిధంగా జాగ్రఫీ క్లాసెస్ ఎలా ఉన్నాయి మన యొక్క శ్రీ చైతన్య అకాడమీలో? ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దీని మీద నెంబర్ ఆఫ్ టైం చదివావు, అయినా కూడా నువ్వు ఎగ్జామ్లో ఇబ్బంది పడ్డావనంటే పేపర్ అనేది ఒక రేంజ్లో ఉంది, అంతే కదమ్మా? రైట్. క్లాసెస్ అయితే మాకు చెప్పేటప్పుడు 90% మాకు అర్థమైపోతుంది సార్. జస్ట్ ఒక కాన్సెప్ట్ చదివితే ఎగ్జామ్ రాయొచ్చు. వెరీ గుడ్ మా, ఈసారి ఖచ్చితంగా 100% నువ్వు జాబ్ సాధించాలమ్మా. రైట్, ఓకేనా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మరొక విజేత సురేష్, అనంతపురం జిల్లా. ఓకే సురేష్, గతంలో నువ్వు కానీ ఇదే కోచింగ్ సెంటర్లో కానీ నువ్వు కోచింగ్ తీసుకుంటే డిఎస్ కొట్టుంటావు, లేవా? ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నావు, లాస్ట్ టైం విజేత కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు. ఓకే రైట్, ఓకే. అంతకుముందు కూడా విజేత నువ్వు వరుస పెట్టి కంపల్సరీగా నీ ర్యాంక్ అనేది ఖచ్చితంగా పదిలంగా ప్రతిరోజు ఉన్నది. ఎరుగొట్మా, ఏ విధంగా చదివావు, ఎలా చదివావు? రైట్, ఓకే. ఎలా ఉంది మన యొక్క పేపర్ యొక్క సరళి? అంటే సార్ మామూలుగా మాకు ఏదైనా క్వశ్చన్లో డౌట్స్ వస్తే మామూలుగా మీరు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నా కూడా మేము వచ్చే డౌట్స్ అడిగితే మీరు వెంటనే రియాక్ట్ అవ్వడం, అంటే మేము ఆన్లైన్లో కోచింగ్ చెప్తున్నాం కదా అనేది కాకుండా మీరు వచ్చేసి మాకు డౌట్స్ క్లారిటీగా చేసేసి ఆ తర్వాత ఆన్లైన్లో మీరు క్లాసెస్ చెప్తున్నారు సార్. అది మాకు ఒక మంచి పరిమాణం అనుకోవచ్చు సార్. మళ్ళీ తర్వాత మేము 9 వరకు ఇక్కడ స్టడీ అవర్ మన ఇన్స్టిట్యూట్లోనే చదువుతున్నారు. అప్పుడు మమ్మల్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి మీరు చదువుతున్నారు లేదా అని చెకింగ్ కూడా ఉంటుంది సార్. అదొక మంచి పరిమాణం ఉంది, కేరింగ్ ఎక్కువగా ఉంది. ఓకే, సో కాబట్టి నువ్వు రెగ్యులర్గా నువ్వు విజేత అవుతున్నావు. ఓకే అమ్మా, ఎరుగడ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇదే విధంగా చదువు, నీకు కేరింగ్ అనేది 100% ఉంటుంది. ఇక్కడ బాధ్యత అనేది మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. ఖచ్చితంగా పేపరు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరగనే ఆన్ స్క్రీన్ పైనే మీకు డిస్ప్లే అంటే అక్కడే మీరు చేసిన మిస్టేక్లని అక్కడ చెప్తాను. అదేవిధంగా మిమ్మల్ని మోటివేషన్ చేసేదాని కోసం మేము ఇచ్చేటువంటి చిన్న కానుక. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. రైట్.